ఎలక్షన్స్ అండ్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. ఇది మొదటి ప్రాధాన్యత ఓటుతోని తెలంగాణలో గెలవడం అనేది తెలంగాణలో కాదు, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్ హిస్టారికల్ విక్టరీ. ఐ కంగ్రాచులేట్ ఆల్ మై పార్టీ workers and tapassu teachers and all teachers in general, because everybody voted for me, because it is a huge victory. ఇప్పుడు ఇన్ని రోజులు టీచర్ సమస్యల్ని చూశారు కాబట్టి ముందుగా ఏ సమస్య కోసం మీరు ముందుకు పోరాడబోతున్నారు? సమస్యలు అన్నీ చాలా ఉన్నాయి. సమస్యలు అన్నింటినీ కూడా ప్యారలల్గా టేకప్ చేయాలి. ఒక్కొక్క సమస్య మనం సార్ట్అవుట్ అయ్యే వరకు గవర్నమెంట్తో మాట్లాడాలి, అఫీషియల్స్తో మాట్లాడాలి, అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. కాకపోతే అప్పుడు మనం వాటిని టేకప్ చేసి స్ట్రైక్ కానీ లేకుంటే ఎజిటేట్ చేసి సాధించాలి. సార్, ఇది ఇప్పుడు టీచర్స్ వరకేనా లేదంటే బయట పీపుల్స్కి కూడా మీ తరపు నుంచి ఏదైనా సహకారం అందుతుందా? అంటే మన ప్రైమరీ ఐఎమ్ రిప్రజెంటింగ్ టీచర్స్ కాబట్టి ప్రైమరీగా రిప్రజెంట్ టీచర్స్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలి. ఇన్ జనరల్గా కామన్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఉంది, వాళ్ళందరికీ కూడా మనం పనిచేయాలి. ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉంటే వీ హ్యావ్ టు డూ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఎవర్ కమ్ టు అవర్ నోటీస్. గవర్నమెంట్ టీచర్సే కాకుండా ప్రైవేట్ టీచర్లు కూడా ఈ సమస్యలతోనే చాలా సఫర్ అవుతున్నారు. వాటిని కూడా పరిష్కరిస్తున్నారా లేదంటే? అంటే ప్రైవేట్ టీచర్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకు కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ కొన్ని మినిమం వేజెస్ కానీ అది మనం డిస్కస్ చేయాలి. అది బట్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి మనం ప్రైవేట్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ మేనేజ్మెంటు తర్వాత మేము అందరం కలిసి మాట్లాడి దానికి సొల్యూషన్ తీసుకురావాలి. మీరు క్యాంపెయిన్ చేసే టైంలోనే కావచ్చు, ఎలక్షన్ టైంలో కావచ్చు, మీ మీద చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని మీరు ఎలా ఎదుర్కోగలిగారు? అంటే వాళ్ళు అన్నెసెసరీగా ఎలిగేషన్ పెట్టారు, నేను టీచర్ కాదని లేకుంటే కార్పొరేట్ అని. అసలు కార్పొరేట్ అంటే వాళ్ళకు మీనింగే తెలియదు. కార్పొరేట్ అంటే ఒక మల్టీ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్లో ఒక స్కూల్ కానీ కాలేజీ నడిపితే అది కార్పొరేట్ అంటారు. మా స్కూల్స్లో ఎక్కడ కూడా అట్లా లేవు. మా స్కూల్లో ప్రతి దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, మేము అన్ని ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇస్తాం. మా పిల్లలు ఇవాళ రేపు ఐఏఎస్, ఐఐపిఎస్ అయ్యారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, లాయర్స్ అయ్యారు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు మా పిల్లలు. కాబట్టి అది మనం క్లియర్గా టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాము, వాళ్ళు నమ్మారు, నాకు ఓటేశారు. బీజేపీ పార్టీకి ఇప్పుడు మీ గెలుపుతో ఇది ఒక ముందంజ అనొచ్చా? బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ కాబట్టి అందులో తెలంగాణలో ఇది ఒక మైల్ స్టోను. కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కు ఇది మనం బాగా యునైటెడ్గా ఆల్ బీజేపీ వర్కర్స్ కానీ బీజేపీ లీడర్స్ అంతా యునైటెడ్గా పనిచేస్తే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది.